అందరికీ నమస్కారం అండి. మన వారాహిమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారు. తల్లి, నీకోసమే ఈ మంచి శుభవార్త. నీకోసం ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చాను. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ మాట ఒక్కసారి విను అని మన కోసం వారాహి అమ్మవారు ఒక ఆనందపడే ఒక గుడ్ న్యూస్ అనేది తీసుకొచ్చారండి. ఇక ఆ అమ్మవారి మాటలో ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఏ శుభవార్త మనకు అమ్మవారు అందిస్తున్నారు అని మన అమ్మవారి మాటల్లోనే వినబోయే ముందు మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎటువంటి సమస్యలకైనా మంచి పరిష్కారం చూపే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి. శ్రీ వారాహ్యమ్మ వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతారు శ్రీనివాసరాజు గురూజీ, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం అనేది చూపుతారు ఫ్రెండ్స్. చాలా నమ్మకమైన గురువుగారు. మీరు ఉన్న చోట నుంచే ఫోన్ కాల్ ద్వారా గురువుగారిని సంప్రదించినప్పుడు మీ సమస్యలన్నీ కూడా తీరిపోయినట్టే. ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేసి మీ యొక్క సమస్యల్ని గురువుగారి ముందు పెట్టండి. గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా తప్పకుండా మీ సమస్య అయితే కనుమరుగైపోతుంది. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, సంతాన సమస్యలు, వ్యవసాయ సమస్యలు, వ్యాపార సమస్యలు, రియల్ ఎస్టేట్ ప్రాబ్లమ్స్, ఇంట్లో ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి లేదు అనుకున్న, మా అబ్బాయికి పెళ్లి కావట్లేదు, వాస్తు దోషాల వల్ల మా ఇంట్లో ఎక్కువ గొడవలు, అలాగే జాతకాల దోషాల వల్ల పెళ్ళిళ్ళు కావట్లేదు, ఉద్యోగాలు సరైన సమయానికి రావట్లేదు అనుకున్నా కూడా ఈ యొక్క స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేశారంటే గురూజీ తప్పకుండా మీకు మంచి పరిష్కారం అనేది చూపిస్తారండి. నేను చెప్పించుకొని గురువుగారి మీద నాకు గట్టి నమ్మకం వచ్చాకే మీ వరకు తెలియపరుస్తున్నాను. ఇక మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ 96630644 నంబర్కి కాల్ చేయండి. మీ సమస్యల్ని తొలగించుకోండి ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన కోసం వారాహి అమ్మవారు అందిస్తున్న సందేశం, బిడ్డ, నీకు ఒక మంచి శుభవార్తను తీసుకొచ్చాను. నీ మనసు పులకించే ఒక గుడ్ న్యూస్ అనేది నీకు అందజేస్తున్నాను. ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలకి ప్రతిఫలం, నువ్వు అనుభవించిన అవమానాలకి బదులు అన్నీ కూడా నేను ఇవ్వబోతున్నాను. నీవు ఎంతో ప్రీతికరమైన ఈ వారాహి తల్లికి భక్తునివి. అలాంటి నా భక్తులకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను కదా. అందువల్లే ఇప్పుడు ఈరోజు ఈ సందేశం నా ప్రియమైన భక్తునికి నీకు అందజేస్తున్నాను. నాకు నీకు మధ్య చిన్న చిన్న కోపాలు సహజమే. నేను నీ కోరికలు తీర్చలేదు అనే ఆవేదన అనేది నీకు తప్పకుండా ఉంది. అమ్మ నా మాట వినలేదు అని నా మీద కొంచెం కోపంగా కూడా ఉన్నావు కదా. ఆ కోపమంతా కూడా ఎన్ని రోజుల్లే. ఈ అమ్మ మీద కోపం క్షణకాలం మాత్రమే తల్లి. మళ్ళీ వెంటనే నా తల్లి ఉంది, నా వారాహి తల్లి నా కష్టాలు తీరుస్తుంది అని ఈ అమ్మలుగన్న అమ్మ నా దగ్గరికి వచ్చేస్తావు. అందుకే నిన్ను ఎప్పుడు కూడా నేను నా ప్రియమైన భక్తునిగా చూస్తాను. ఇప్పుడు కూడా నువ్వు నా మీద చిరు కోపంలో ఉన్నా కూడా క్షణకాలం మాత్రమే ఆ కోపం ఉంచి తల్లి అని నా దగ్గరికి వస్తావు. అది ఎంతగానో నాకు ఇష్టమమ్మా. మంచిగా ఆలోచించి నీ జీవితం మంచిగా నేను తీర్చిదిద్దుతాను. ఇక ఎందుకు ఇలా ఉంటున్నావు అనే నీ ప్రశ్నకు సమాధానం కూడా నేను ఇస్తాను. తల్లి, నా బాధలు నువ్వు వినటం లేదా? నా కష్టాలు నీకు అలా సరదాగా ఉన్నాయా? నేను కష్టపడుతుంటే చూస్తూ ఉంటావా అని నన్ను అడుగుతున్నావు కదా. అది ఏం లేదు తల్లి. నీ కష్టాలను చూసి నేను ఎందుకు సంతోషపడతాను చెప్పు. నీ కష్టాలను నీకు కలిగించటానికి అంతా ఒక కారణం ఉంది. నిన్ను పక్వపరుస్తున్నాను, నిన్ను బలపరుస్తున్నాను, నిన్ను తీర్చిదిద్దుతున్నాను. ఇదే అసలైన నిజం. నువ్వు పడే కష్టాలన్నీ నీకు పాఠాలు. వాటిలో నువ్వు నెగ్గాలి. అందుకే ఈ అమ్మవాకు ఈరోజు నువ్వు వినగలుగుతున్నావు అంటే ఇక నీ జీవితం మంచిగా ఉంటుంది. నీలో ధైర్యాన్ని మాత్రం కూడగట్టుకోవటం లేదు. ఎందుకంటే నీకు ఎక్కడో చిన్న భయం లోపల అలాగే ఉండిపోయింది. నా జీవితం ఎలా అవుతుంది, నేను మంచిగా జీవించగలనా అని. నీ బాధ గురించి ఎందుకు అంత చింత? నీ కోరిక, నీ సమస్య తీరలేదని నాపై అలిగి నువ్వు మారం చేస్తున్నావు. అందుకే ఇప్పుడు అసలు మార్గం చెబుతాను విను. ఈ అమ్మ స్వయంగా నీకు ఒక మంచి మార్గం కూడా చూపిస్తాను, మంచి మార్గం కూడా చెబుతాను. ఇక నువ్వు చేయవలసిందల్లా ఒకటే. నీవు ధైర్యంతో ఉండాలి, అమ్మ మీద నమ్మకంతో ఉండాలి. నిన్ను నువ్వు నమ్ముకోవాలి. అప్పుడే నీకు అంతా మంచి జరుగుతుంది, నువ్వు కోరుకున్నట్టు జరుగుతుంది. ఎప్పుడు ఈ తల్లి నీకు రక్షణ కవచంలా ఈ శక్తి స్వరూపిణి అండగా ఉంటాను. ఈ ఒక్క విషయాన్ని నువ్వు నమ్మితే చాలు బిడ్డ.
ఇక నీ కోసం శుభవార్త తీసుకొచ్చానని చెప్పాను కదా, ఆ శుభవార్త నీ జీవితంలో మంచి వెలుగు అనేది నింపుతుంది. నీవు ఆ శుభవార్త విని ఎంతో ఆనందంగా మనసు ఉప్పొంగిపోయి ఎగురు గంతేస్తావంటే నమ్ము, ఖచ్చితంగా నీకు నువ్వే సాటి. నీది ఒక చిన్నపిల్లల మనస్తత్వం. చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో తెలుసు కదా, స్వచ్ఛమైన మనస్తత్వం. ఈ అమ్మఒడిలో సేద తీరుతూ ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ నీకున్న సందేహాలను ఈ వారాహికి అన్నీ కూడా వివరించి చెబుతూ మంచి విషయాలు తెలియచేస్తూ ఉంటావు. అసలు నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒక విషయం నాకు చెబుతూనే ఉంటావు. అది బాధ అయినా, సంతోషమైనా, విన్నపమైనా. అలా చెబుతూ నాకు ఎంతో దగ్గర అయిపోయావమ్మా. అందుకే నువ్వు ఏం చేసినా నాకు నచ్చుతుంది. నువ్వు కోప్పడినా కానీ నాకు నచ్చుతుంది తల్లి. ఒక తల్లిగా భావించే కదా నీ కష్ట నష్టాలు, కోపతాపాలు అన్నీ నాతో పంచుకుంటున్నావు. అది నాకు చాలా ఇష్టంగా ఉంది. అది బాధతో అయినా, సంతోషంతో అయినా నువ్వు నాతో పంచుకుంటూ ఉంటావు. నీకు సహాయం కనుక నేను కాస్త ఆలస్యమైనా నా మీద అలుగుతావు, కోపడతావు, వెంటనే నిలదీసి మళ్ళీ కూడా నీరసించిపోతావు. అమ్మా లేదులే, నేనెప్పుడు దూరం చేసుకోను అని నన్ను మళ్ళీ క్షమాపణ కోరుతావు. చాలా చిన్న పిల్లల మనస్తత్వం తల్లి. అందుకే నాకు ప్రియమైన భక్తునిగా నువ్వు మారిపోయావు. నీకు నా మీద పూర్తి హక్కు ఉంది. ఇది నాకు చాలా ఆనందంగా, గర్వంగా చెబుతున్నాను. బిడ్డ, ఇన్ని కష్టాలు నాకు ఎందుకు అని నువ్వు చాలా నీరసించిపోయి నీ వారాహి తల్లిని నువ్వు నిలదీస్తూ ఉంటావు కదా, అలా ఉండకు. తిరిగి కూర్చోవద్దు. కాస్త ఆలస్యమైతే నీకు నాపై కోపం రావటం సహజమే. కానీ లోకంలో నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ ప్రపంచంలో ఒక బంధం మరొక బంధానికి శాశ్వతం కాదు. ఒక మనిషి ఇంకొక మనిషికి శాశ్వతం కాదు. మన కష్టాలు శాశ్వతం కాదు, సంతోషాలు కూడా శాశ్వతం కాదు. నువ్వు తింటున్న ఆహారం కూడా శాశ్వతం కాదు, నివసించే గూడు కాదమ్మా. ఏది శాశ్వతం కాదు. అలాగే సంపాదించిన డబ్బు ఎప్పటికీ అసలు శాశ్వతమే కాదు. నువ్వు బతుకుతున్నటువంటి ఈ జీవే శాశ్వతం కాదు. ఆ విషయం నువ్వు ముందు తెలుసుకో. అది నీకు విపరీతంగా ఆలోచించవేస్తుంది. లేని వాటికి పరుగులు తీస్తున్నావు. అందుకే భగవంతుడిచ్చిన జీవితంలో తృప్తి పట్టడం లేదు. అందుకే నీకు అంతా కూడా వెలితిగా అనేది ఉంటుంది. ఆ వెలితి అనేది నువ్వు పూర్తి చేసుకోవటానికి ఎక్కడెక్కడో పరుగులు పెడుతూ ఆరాటపడుతున్నావు. ఇక నీకు సంతోషం ఎలా వస్తుంది చెప్పు? నీ యొక్క స్వభావం అనేది, అన్వేషణ అనేది ఎప్పుడూ ఉండాలి. నీ యొక్క లక్ష్యంపై ఉండాలి. అప్పుడే నీ యొక్క ఆనందాన్ని నువ్వు అనుభవించగలుగుతావు. నీ ఆనందాన్ని ఆపడం వల్ల ఎవ్వరి వల్ల కాదు. ఈ ప్రకృతి దేవుడు ఇచ్చినటువంటి వరమే ఈ జీవితం. నీ జీవితం ఆయన ఇచ్చేటువంటి గొప్ప బహుమతి. దాన్ని నువ్వు జాగ్రత్తగా అమలుపరుచుకుంటూ జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తూ ఉండి సంతోషంగా ఉండటం నీ బాధ్యత. అది ఎలా వస్తుంది? నీ ఆలోచనల ద్వారా వస్తుంది. నీ మనశ్శాంతి నీ చేతుల్లో ఉంటుందని మాత్రం గుర్తుంచుకో. దీర్ఘంగా ఏడుస్తూ, ఆలోచిస్తూ, తినకుండా మనసుని భారం చేసుకొని ఎందుకు ఇంత నిరుత్సాహం? ఏదైనా సరే నేను ఇచ్చేది ఆలస్యమైనా తప్పకుండా నీకు మంచే ఇస్తానని మాత్రం నమ్ము. నువ్వు అడగగానే నిమిషాల్లో నీ కోరికను, నీ సమస్యలను నుంచి బయటపడేస్తాను. నిన్ను ఈ తల్లి ఆనందంగా ఉంచుతానని నమ్ముతున్నావు కదా, ఇక నిశ్చింతగా ఉండు. నా మీద కోప్పడతావా తల్లి? నీ కోరికలు తీరుతాయి, కానీ సరైన సమయానికి తీరుతాయి. నీకు మంచి సమయం, అది శాశ్వత ఆనందం ఇచ్చేటువంటి నేను ఖచ్చితంగా ఇప్పుడే అందిస్తాను. నువ్వు అనుభవించేటువంటి కష్టం తొలగిపోయి సంతోషం రానుంది. రేపు అనుభవించబోతున్నటువంటి సంతోషం తప్పకుండా ఏదో ఒక రోజు కష్టాలు పాలవ్వచ్చు, కానీ కష్ట సుఖాలు సమానంగా స్వీకరించు. అతిగా ఎందుకు ఆలోచిస్తున్నావు? నీ మనసులో ఉన్నటువంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నావు. నీ జీవితాన్ని ప్రశాంతంగా, ఆనందంగా జీవించాలని చెప్పి కలలు కొంటున్నావు. అయితే ఒక్క విషయం నాకు తెలుసమ్మా, ఇద్దరికి కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా ఉండాల్సిన కోరికలైతే నువ్వు అలా ఆనందంగా జీవించాలంటే నీ చుట్టుపక్కల వారి మాటలు ఎక్కువగా నువ్వు వింటూ ఉన్నావు. అలాగే వారు ఏదైతే నిన్ను ఎలా అయితే చూడాలని చెప్పి కళ్ళకంటున్నారో అలాగే నువ్వు వారికి కనిపిస్తూ ఉంటావు. అంటే వారు నిన్ను చాలా రకాలుగా అవమానపరిచి, కృంగదీసి, నిన్ను నలుగురిలో కూడా అవమానపరిచి, నిన్ను బాధలో ఉంటే చూడాలని చెప్పి కలలు కంటున్నారు. నువ్వు సహకారం చేస్తూ ఉంటావు. అలా ఉండవద్దు బిడ్డ. నీ జీవితం నీదే కదా. నువ్వు అలా వేరే వారికి ఎందుకు వంగి వంగి ఉండటం? అందువల్ల నీ జీవితం నువ్వు చూసుకో. ఒక్క మాట జాగ్రత్తగా విను. నువ్వు అందరిలా కాదు, చాలా అంటే చాలా రకాలుగా మంచివానివి.
ఎందుకంటే నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా వారి అవసరానికి స్వార్థంగా ఉంటున్నారు. ఏదో ఒక తోడు వెతుక్కోవటం, లేదంటే వారి అవసరం కోసం వాడుకోవటం, ఇలా చేస్తూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం అలా కాదు. అవసరం కాదు, బంధం కోసం తాపత్రయపడతావు. ఇప్పటి వరకు కూడా వారి దగ్గరికి వెళ్ళిన మరింత ఎక్కువగా బాధపడుతూ రకరకాల సమస్యల గురించి, ప్రశ్నల గురించి వారిని ఇటువంటివన్నీ చేస్తూ ఉంటారు. కానీ నువ్వు మాత్రం చాలా రకాలుగా చెప్పాలంటే అందరితో పోల్చుకుంటే నువ్వు చాలా మంచి వ్యక్తివి. నువ్వు అనుభవించాల్సినటువంటి నువ్వు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నీకు అతి త్వరలో ఈ తల్లి నెరవేర్చి పెడతాను. నీకు ఏ దోషం అంటకుండా నిన్ను పరిశుభ్రంగా ఉంచుతాను. అందరూ అనుకుంటూ ఉంటారు, ఎవరు కూడా నీ మాటలతో కానీ నీ యొక్క చేష్టలతో కానీ నొప్పించవు. ప్రతి ఒక్కరిని కూడా సంతోషంగా జీవించాలి అని కోరుకుంటావు. ఎందుకంటే నువ్వు నీలో చూసుకుంటూ ఉంటావు కాబట్టి. అది ప్రతి ఒక్క మనిషి నీ మాటల వల్ల, నీ చేష్టల వల్ల సంతోషంగా ఉండాలని చెప్పి అనుకోవద్దమ్మా. ఎందుకంటే అలా అందరినీ కూడా నువ్వు సంతోషపెట్టడం అనేది జరగదు. ఎవరు కూడా ప్రతి ఒక్క విషయానికి సంతృప్తి పడరు కాబట్టి. అందుకే అలాగే నీ మాట ఒకరు మంచిగా తీసుకుంటారు, మరొకరు చెడుగా తీసుకుంటారు. కాబట్టి అనవసరంగా నువ్వు ఎవరిని కూడా ఏది అడగకుండా సలహాలు ఇవ్వద్దు. నీ దగ్గర చెయ్యి చాపి నిజంగా సాయం కావాలి అని అడిగితే ఆ వ్యక్తికి సాయం చెయ్యి. అది మాట సాయమైనా కానీ, చేత సాయమైనా కానీ. అది నీ వంతు సాయం చేసే వారికి సహాయం అందినట్లయితే నీ విలువ పెరుగుతుంది, అలాగే పుణ్యము దక్కుతుంది. కాబట్టి నీ విలువలను పోగొట్టుకునే పని ఎప్పుడూ చేయకు, జాగ్రత్తగా ఉండు. ఈ రోజుల్లో ఎక్కువ మాటలతో మభ్యపెట్టే మనుషులే నీ చుట్టూ చాలామంది ఉన్నారు. వాళ్ళ మాటలకు నీ జీవితం అనేది చాలా రకాలుగా ఇబ్బందుల పాలై మోసపోయి బ్రతుకుతున్నావు. ఇది వేరే విషయం, చెప్పాలన్నా కూడా చాలా బాధగా ఉందమ్మా. కాబట్టి మంచి పనులు చేస్తూ ఉంటావు, మంచి అలవాట్లు మంచివే. కానీ నీకు మంచి చేయకుండా ఎప్పుడైనా ఉంటారని ఎలా అనుకుంటావు చెప్పు? నువ్వు సంతోషంగా ఉండాలి అనేదే ఈ అమ్మ ఆశ. అలాంటి నీకు కొన్ని కష్టాలు వచ్చినప్పుడు నిరుత్సాహం మాత్రం పడకు. ఇక నీకు ఒక శుభవార్త అందజేస్తానన్నాను కదా, ఆ శుభవార్త అతి త్వరలో నీ చెవిన పడుతుంది. నీకు ఒక గొప్ప గుడ్ న్యూస్ అనేది అందుతుంది. నీ మనసు పులకించి ఎగిరి గంతేసేలా ఆ శుభవార్త ఉండబోతుంది. ఇక నీ తల్లి వారాహి తల్లి ఇక శుక్రవారంలోగా నీకు మంచి శుభవార్త నీ చెవిన పడేస్తాను. ఎదురు చూడు తల్లి, ఎదురు చూడు. ఇప్పుడు మాత్రం ప్రశాంతంగా నిద్రించు. నీకు ఈ అమ్మ తోడుండగా భయం ఎందుకు? సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి.